నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। స్పందన అర్జీలపై నిర్లక్ష్యం వద్దు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ। చీరాల వేటపాలెం మండలంలోని పాడి రైతులు వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య వాహనాలను సద్వినియోగం చేసుకోండి। చీరాల డివిజన్ పశు వైద్య శాఖ ఏడీఏ చిట్టిబాబు। పేరాలలో కన్నుల పర్వంగా మదనగోపాల స్వామి రథోత్సవం పెద్ద ఎత్తున హాజరైన భక్తజనం। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు। ఈ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యల అర్జీల రూపంలో కలెక్టర్ విజయకృష్ణన్కు అందజేశారు। స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలపై నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ విజయకృష్ణన్కు అందజేశారు। అందిన ప్రతి అర్జీని ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాలకు బదలాయించి సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామన్నారు। స్పందన అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ శ్రీ లక్ష్మీ శివజ్యోతి తదితరులు ఉన్నారు। పాడి రైతుల కోసం చీరాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ మొబైల్ వాహనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చీరాల డివిజన్ పశు వైద్య శాఖ ఏడీఏ చిట్టిబాబు తెలిపారు। పాడి రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ మొబైల్ వాహనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చీరాల డివిజన్ పశు వైద్య శాఖ ఏడీఏ చిట్టిబాబు కోరారు। ఇప్పటికీ నియోజకవర్గంలోని చీరాల మండలానికి కేటాయించగా మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు। ఈ క్రమంలోనే రోజువారీ మండలంలో 20 కేసుల వరకు చూస్తున్నారన్నారు। అలాగే ఇటీవల వేటపాలెం మండలానికి మరో వాహనాన్ని కేటాయించిందన్నారు। కాగా పాడి రైతుల కోసం నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ మొబైల్ వాహనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు। డాక్టర్ చిట్టుబాబు, చీరాల ఏరియా వెటనరీ హాస్పిటల్లో ఏడీగా పనిచేస్తున్నాను। ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ మొబైల్ అంబులేటరీ వెటనరీ క్లినిక్ 2 శాంక్షన్ అయినాయండి। చీరాల్లో ఒక 6 months బ్యాక్ శాంక్షన్ అయింది। ఇప్పుడు ఈ వేటపాలెం మండలానికి రెండవదిగా మొబైల్ వెటనరీ క్లినిక్ శాంక్షన్ అయింది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎమర్జెన్సీ కేసులు, నడ ఆసుపత్రికి తీసుకురానికి కేసులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి, వాళ్ళ గ్రామం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంటి దగ్గరే వైద్యము చేయాలనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంటు ఈ ఎంవిసిని ప్రవేశపెట్టింది। చీరాలలో బాగా ఈ స్కీమ్ని బాగా ఉపయోగించుకుంటున్నారు రైతులు। దాదాపు రోజుకి 20 నుంచి 30 మంది రైతులు ఈ మొబైల్ వెటనరీ క్లినిక్ ద్వారా వైద్య సేవలు తీసుకుంటున్నారు। ఒకవేళ ఏం లేని పశువులు కానీ, పాయిజనింగ్ వచ్చి లేవలేని పశువులు కానీ, ఏదైనా కాలు విరిగి ఆసుపత్రికి తీసుకురాని పశువుల్ని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉచితంగా మనం మందులు ఇచ్చి అక్కడే వైద్యం చేసేసి, ఒకవేళ అవి అక్కడ వైద్యం పూర్తిగా అందకపోతే అక్కడి నుంచి ఈ వ్యాన్లో తీసుకొచ్చి మా చీరాల వెటనరీ హాస్పిటల్కి కానీ, ఇంకా ఎక్కువ పెద్ద ఆసుపత్రి కావాలంటే గన్నవరం వెటనరీ కాలేజీకి కానీ తీసుకుని వెళ్ళి సంపూర్తిగా వైద్యం అందించి తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరే వదిలిపెట్టే సదుపాయం దీనివల్ల ఉంది। దీంట్లో ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది। రక్త పరీక్షలు మరియు ఇవి పాలు సరిగా ఉన్నాయా లేదా, మళ్ళీ పేడ పరీక్ష, పేడలో పురుగులు ఉన్నాయా, అన్ని రకాల 18 రకాల పరీక్షలు కూడా చేసి ఏ జబ్బు ద్వారా మన పశువు బాధపడుతుందని నిర్ధారించి దానికి మందు చేయటం జరుగుతుంది। దీనిలో ఒక డాక్టర్ గారు, ఒక పారా స్టాఫ్, కంపౌండరు, ఒక డ్రైవర్ కమ్ అటెండెంటు, 3 స్టాఫ్ని అలాట్ చేస్తున్నారు। ఇది వేటపాలెం మండలానికి ఇక్కడ రైతులకి పశుపక్షులకి సేవలు అందించడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది। చీరాల పట్టణంలోని పేరాల రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవం వేడుకల్లో భాగంగా రథోత్సవం పట్టణ పురవీధుల్లో కన్నుల పర్వంగా సాగింది. కాగా స్వామివారు కొలువు తీరిన రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.
చీరాల పట్టణంలోని పేరాల రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవం వేడుకల్లో భాగంగా రథోత్సవం పట్టణ పురవీధుల్లో కన్నుల పర్వంగా సాగింది. కాగా స్వామివారు కొలువు తీరిన రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా వేడుకల్లో భాగంగా దేవతామూర్తులకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అలాగే విశేష అలంకారంతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై దేవతామూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. కాగా స్వామివారు కొలువు తీరిన రథాన్ని రాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మరోవైపు రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పురవీధులన్నీ స్వామివారి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని ప్రధాన రహదారి హైస్కూల్ రోడ్డు పాపరాజు తోట జంక్షన్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ప్రమాదకర గుంటతో నిత్యం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా ఉన్నటువంటి ఈ సమస్యపై సంబంధిత అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చీరాల పట్టణంలోని ప్రధాన రహదారి హైస్కూల్ రోడ్డు పాపరాజు తోట జంక్షన్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ప్రమాదకర గుంటతో నిత్యం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా ఉన్నటువంటి ఈ సమస్యపై సంబంధిత అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. హైస్కూల్ రోడ్డు నుంచి పాపరాజు తోటకు వెళ్లే ఈ 3 రోడ్లు కూడలిలో అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉంది. అయితే డ్రైన్ పై అమర్చిన సిమెంటు ప్లేట్లు పగిలిపోవడంతో ఎలా గుంతగా ఏర్పడింది. ఈ మురుగు డ్రైన్లపై అమర్చిన సిమెంటు ప్లేట్లు నాసి రకం కావడంతో పదే పదే ఈ సమస్య తలెత్తుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మధ్యలో ఉన్న ఈ గుంట కనపడక పలు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. బుధవారం రాత్రి ఓ వ్యాను చక్రం గుంతలో ఇరుక్కుపోవడంతో వాహనదారులు దాన్ని బయటకు తీసేందుకు ఆపసోపాలు పడ్డారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి దెబ్బతిన్న రోడ్డును బాగు చేయాలని వాహనదారులు వేడుకుంటున్నారు. చీరాల కస్తూర్బా గాంధీ బాలికల కేంద్రీయ విద్యాలయంలో చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోటరీ అధ్యక్షులు ఐ బాబురావు వివిధ వ్యాధులపై అవగాహన కల్పించారు. అదేవిధంగా డాక్టర్ షైనీ ప్రియాంక పర్యవేక్షణలో విద్యార్థులకు ఉచిత చర్మ వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు. చీరాల కస్తూర్బా గాంధీ బాలికల కేంద్రీయ విద్యాలయంలో చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోటరీ అధ్యక్షులు ఐ బాబురావు వివిధ వ్యాధులపై అవగాహన కల్పించారు. అదేవిధంగా డాక్టర్ షైనీ ప్రియాంక పర్యవేక్షణలో విద్యార్థులకు ఉచిత చర్మ వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు బాబురావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పలు రకాల వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా చర్మ వ్యాధులను గుర్తించి వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, కృష్ణమూర్తి, వలివేటి మురళీకృష్ణ, హెచ్ఎం సుజాత తదితరులు పాల్గొన్నారు. సెల్, ఆర్గాన్, టిష్యూ, బాడీ పార్ట్స్, సెల్స్ నుంచి కంబైన్ అయితే టిష్యూస్ వస్తాయి. బాడీలో అతిపెద్ద ఆర్గాన్ ఏంటి తెలుసా? ఏమనుకుంటున్నారు? బాడీలో అతిపెద్ద ఆర్గాన్ ఏంటి? హార్టా, బ్రెయిన్? హార్టా, నేను చెప్తాను. స్కిన్ చూడటానికి ఆర్గాన్లా ఉండదు కానీ లార్జెస్ట్ బాడీ పార్ట్. ఎంత కవర్ అవుతుందంటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటి స్కిన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఇక్కడ ఎంతమందికి చాలా మందికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా. షేరింగ్ అనేది మంచిగా తప్ప మంచి హ్యాబిట్, అందరూ షేర్ చేసుకోవాలి. కానీ కొన్ని విషయాల్లో మనకి ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నమాట.
ఇక్కడ అందరికీ చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు వస్తాయి ఇన్ఫెక్షన్స్? స్నానం చేయాలి, రెగ్యులర్గా బాత్ చేసుకోవాలి, ఎవరి బట్టలు వాళ్ళు వేరేగా ఉతుక్కోవాలి, వేరే వాళ్ళ బట్టలు వేసుకోకూడదు. ఓకేనా? అంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మామూలుగా అయితే పర్లేదు, కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా బట్టలన్నీ వాష్ చేసుకోవాలి. ఓకేనా? వేరే వాళ్ళని ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఇప్పుడు చాలామందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ చాలా రకాలు ఉంటాయి కదా. 10th క్లాస్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని విన్నారా? నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు గోకులం గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 72,226 మంది భక్తులు దర్శించుకోగా 30,877 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.74 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సోమవారం జిల్లాలోని ఆధార్ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ అధికారులతో కలెక్టర్ విజయకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాల్లో ఆధార్ మార్పులు చేర్పులు చేసే క్రమంలో తప్పులు ద్రోలకుండా సరైన వివరాలు నమోదు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సోమవారం జిల్లాలోని ఆధార్ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ అధికారులతో కలెక్టర్ విజయకృష్ణన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఆధార్ అప్డేట్ ప్రక్రియ అనాథ కూడా రెవెన్యూ డివిజన్ మార్పులు, అడ్రస్లు వంటి మార్పుల కోసం జరుగుతుందన్నారు. వాటిపైన సిబ్బంది దృష్టి సారించాలన్నారు. మరోవైపు 5 సంవత్సరాలలోపు పిల్లలకు స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు బాధ్యత తీసుకుని చేయించాలని సూచించారు. ఎన్ని ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మన జిల్లాలో? రిజిస్ట్రేషన్ ప్రతి పిల్లవాడు అంటే బర్త్ అవుతున్న పిల్లలందరికీ ఆధార్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. మీరెవరమ్మా? ఆధార్ సెంటర్స్ ఉన్నాయి మేడం. వాళ్ళ ఆధార్ సెంటర్స్ ఉన్నాయి. ఎంటైర్ డిస్ట్రిక్ట్ మా కింద కవర్ కాదు మేడం. వాళ్ళ ప్రకాశం డివిజన్ కింద కవర్ అవుతుంది. మా కింద వచ్చేసి కవర్ అయ్యేట్లు 12 సెంటర్స్ ఉన్నాయి మా ఆధార్ సెంటర్స్. ఓకే, ఆధార్ ఇస్ సపోజ్ టు బి వన్ స్టాప్ ఐడెంటిటీ ప్రూఫ్. ఫ్రీక్వెంట్గా జరుగుతున్నది ఇష్టం వచ్చినట్టు డేట్ మార్చుకుంటారు, ఎందుకంటే నాకు పెన్షన్ కావాలని. సో దిస్ ఈస్ మతలబ్ స్ట్రాంగ్ వార్నింగ్ అనేది వెళ్ళాలి మన ఆధార్ సెంటర్స్లో ఉన్న వాళ్ళకి. పోస్టల్ సర్వీస్ మీరు కూడా సర్కులర్స్ ఇవ్వండి బాబు. జిఎస్డబ్ల్యూఎస్ సిపిఓ మీరు ఇవ్వాలి. ఓకే, ఇఫ్ ఎనీ ఆఫీసర్ ఫౌండ్ డూయింగ్ దిస్ అండ్ దెన్ యాజ్ పర్ ఐపీసీ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము అని చెప్పేసేయండి. దాంట్లో ఫస్ట్. రెండవది ఏ ఫీజు 100 రూపీస్ అంటే 100 రూపీస్, ఎన్రోల్మెంట్ ఫ్రీ, అప్డేషన్ ఫ్రీ. మిగిలినది అన్ని సర్వీస్కి 100 రూపాయలు ఒక సర్వీస్కి. దానికంటే ఎక్కువ ఎవరు ఛార్జ్ చేయకూడదు. ఓకేనా? థర్డ్, ఓపెనింగ్ అవర్స్. ఎంత ఆఫీస్ అవర్స్ ఎంతసేపు అంతసేపు ఇది ఓపెనింగ్ ఉండాలి. నాలుగవది ప్రైమరీ స్కూల్ నంబర్ ఎన్ని అని కనుక్కొని అక్కడ అందరు పిల్లలకి క్యాంప్ ఒకటి డిజైన్ చేయాలి. మనం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ మండల్లో స్పెషల్ క్యాంప్స్ ఒకటి ఏర్పాటు చేసి నెక్స్ట్ ఒక 15 డేస్లో లెట్ us try to update children above 5 years, ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ స్కూల్. ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ పిల్లల్ని మీరు కవర్ చేయాలి. మూడవది 0 to 5 ఉన్న పిల్లలందరూ అంగన్వాడీ టీచర్స్కి చెప్పి వాళ్ళని కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయాలి. దీంట్లో మహేష్ వీ నీడ్ యువర్ అసిస్టెన్స్. ఈ 0 to 5 యువర్ మహిళా పోలీస్ షుడ్ టేక్ అనేది కూడా షెడ్యూల్ గ్రూప్లో షేర్ చేయండి. చీరాల పట్టణం సుందరీకరణ పేరుతో పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి ఏర్పాటు చేసిన రోప్ ఎల్ఈడి లైటింగ్ 3 నాళ్ల ముచ్చటగా మారింది. నెలల వ్యవధిలోనే లైట్స్ అన్నీ పాడైపోయాయి. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుందరీకరణ పేరుతో చీరాల పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రోప్ ఎల్ఈడి లైటింగ్ 3 నాళ్ల ముచ్చటగా మారింది. ప్రధానంగా ఇవి ఏర్పాటు చేసిన 3 నెలల వ్యవధిలోనే లైట్లన్నీ పాడైపోయాయి. దీంతో లక్షల రూపాయలు నేలపాలు చేశారని
పురపాలక సంఘ అధికారులపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. చీరాల పట్టణంలోని గడియార స్తంభం, ఆర్ఓబి వంతెనకు ఇరువైపులా సెంటర్ మసీదు సెంటర్, పేరాల, బోస్నగర్, ఉజలీపేట, బస్టాండ్ సెంటర్ ప్రధాన మార్గాల మధ్య ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడి రోప్ లైట్లను గత 3 నెలల క్రితం ఏర్పాటు చేశారు. 4 లక్షల రూపాయలను పురపాలక సంఘం నిధుల ద్వారా కేటాయించడంతో పాటు మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బంది ద్వారా నెల రోజుల వ్యవధిలో పట్టణంలోని అన్ని స్తంభాలకు వీటిని అమర్చారు. తొలుత ఒక నెల రోజులు అంతా కాంతులమయంగా, ఆ తర్వాత క్రమంగా ఒక స్తంభానికి సంబంధించిన ఎల్ఈడి లైటింగ్ దెబ్బతింటం మొదలైంది. ప్రస్తుతం ఈ లైటింగ్ 40% దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. స్తంభాలకు ఏర్పాటు చేసిన లైటింగ్ పూర్తిగా వెలగడం లేదు. కొన్ని చోట్లయితే సగం వెలిగి సగం దెబ్బతిన్న పరిస్థితి ఉంది. 3 నెలల్లోనే ఇలా లైట్లు దెబ్బతినడంతో, నాసీ రకం లైట్లు వేయడంతోనే ఈ విధంగా జరిగిందని, అదే ఇందుకు నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. టర్కీ సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. దక్షిణ టర్కీ కేంద్రంగా సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి 2 దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్లకు పైగా ధ్వంసమైనట్లు టర్కీ ఉపాధ్యక్షుడు తెలిపారు. కాగా భూకంపం సమయంలో ఇళ్లు, బిల్డింగ్లు కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూప్రకంపనల ధాటికి ఎత్తైన భవంతులు, ఇళ్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన 5 జడ్జీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పివి సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిత్తల్, పాట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాకు సుప్రీం జడ్జిలుగా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే. ఈ 5 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గత ఏడాది డిసెంబర్ 13న సిఫారసు చేయగా కేంద్రం దాదాపు 2 నెలలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా వీరు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పర్వతారోహకురాలు ఆశా మాలవ్య కలిశారు. సైకిల్పై దేశాన్ని చుట్టి వస్తున్న ఆశా మాలవ్య 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏపీతో సహా 8 రాష్ట్రాల్లో 8,000కు పైగా కిలోమీటర్లు పూర్తయిందని ఆశా ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. దీంతో ఆశా మాలవ్యను సీఎం జగన్ అభినందించారు. 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని రాజ్కర్ జిల్లా నతారం గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారిత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లేందుకు ఈ సైకిల్ యాత్ర చేస్తున్నారు. సైకిల్పై దేశంలోని 28 రాష్ట్రాల్లో 25,000 కిలోమీటర్లు తిరగాలి అన్నది నా లక్ష్యం. ఏపీతో సహా 8 రాష్ట్రాల్లో 8,555 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయింది. మహిళా భద్రత, సాధికారత నినాదాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నా అని ఆశా మాలవ్య వివరించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. 2021తో పోలిస్తే 2022లో విద్యుత్ వాహనాల తయారీ సంస్థల కోసం నిధుల సేకరణ 117% పెరిగి $160 కోట్ల తీసుకువెళ్లినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కంపెనీల రూపంలో భారత్ 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత భారత్లో అత్యధికంగా వెహికల్స్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నిధుల సేకరణ విషయంలో భారత్ది 4వ స్థానం. టెస్ట్ మ్యాచ్లు గెలవాలంటే క్యాచ్లు ముఖ్యమని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం టీమిండియా నాగపూర్లో, ఆస్ట్రేలియా బెంగళూరులో శిక్షణ కొనసాగిస్తున్నాయి. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను ఆదివారం బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో కోచ్ ద్రవిడ్ మాట్లాడుతూ ప్లేయర్లంతా ఉత్సాహంగా ఉన్నారు. గత నెలంతా వన్డేలు, టీ20లు ఆడాం. చాన్నాళ్ల తర్వాత టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నాయి. ఆటగాళ్లంతా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫీల్డింగ్లోనూ కష్టపడుతున్నారు. టెస్టుల్లో స్లిప్ క్యాచ్లు ముఖ్యం. అందుకే ఫీల్డింగ్ ప్రాక్టీస్పై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన అర్జీలపై నిర్లక్ష్యం వద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ. చీరాల వేటపాలెం మండలంలోని పాడి రైతులు వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య వాహనాలను సద్వినియోగం చేసుకోండి. చీరాల డివిజన్ పశు వైద్య శాఖ ఏడీఏ చిట్టిబాబు.
పేరాలలో కన్నుల పర్వంగా మదనగోపాల స్వామి రథోత్సవం పెద్ద ఎత్తున హాజరైన భక్తజనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.